పెద్ద బాగుందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. కాంతార చాప్టర్ 1 మిస్ అయిన కాంతార చాప్టర్ 2 మాత్రం గ్యారంటీ చూడండి. అదే పార్ట్ 1 మించింది పక్కా గ్యారంటీ. అసలు రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే తోపు. బీజిఎం అసలు స్టోరీ రైటింగ్ స్క్రిప్ట్ అంతా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. 3000 crores ఎక్సలెంట్ గా ఉందండి. జబర్దస్త్ గా చేసినారు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా హైలైట్ గా ఉంది. జబర్దస్త్ గా ఉందండి. సూపర్ సూపర్. రెండు ఓకే. ఓజీకి దీనికి క్లాస్ కొట్టదు. బ్రో ఫస్ట్ హాఫ్ అంతా అదంతా బిజినెస్ చేస్తారు. ఏమే సెకండ్ హాఫ్ లో మన ఫస్ట్ హాఫ్ చాప్టర్ 1 లో చూస్తాం కదా, అది కనపడుతుంది అంతే. ఏమంతగా ఏం లేదు. చాప్టర్ 2 కూడా ఉందంట. ఫస్ట్ లో బాగున్నది, ఏం లేదు సినిమా. ఏదో లాస్ట్ లో ఒక 20 minutes చూడొచ్చు. పర్ఫార్మెన్స్ సూపర్. లాస్ట్ చాలా బాగుంది, మంచి యాక్టింగ్ స్టోరీ బాగుంది. మంచి కలెక్షన్స్. సూపర్ గా ఉందా? సూపర్ గా లాస్ట్ లో క్లైమాక్స్ బాగా నచ్చింది. దేవుడు అది బాగా నచ్చిందా? నచ్చిందండి. బాగుంది, బాగా చేస్తున్నాడు. బాగుంది, సూపర్ గా ఉంది. బాగుంది. ఏం నచ్చింది సార్? క్లైమాక్స్ బాగుంది. యాక్టింగ్ ఎలా చేశాడు? బాగుంది. కొడుతుంది హిట్ మా మించే ఉంది. మెయిన్ సినిమా హైలైట్స్ అంటే యాక్షన్, క్లైమాక్స్ యాక్షన్ సర్ప్రైజ్. బాగుంది. మా బస్ ప్రీ క్లైమాక్స్ అయితే అదురుసు. కర్ణాటక వాళ్ళు అయినా ఈయన తెలుగులో అదురుసు డైలాగ్. పర్వాలేదు బాగుంది సినిమా. చూడొచ్చు 3 times 4 times చూడొచ్చు ఆరామ్స్. ఈ సినిమా సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. ఇట్టేనా బాగుంది, భారీగా ఉంది బాగుందన్న సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ చూసాను, సెకండ్ చూసాను. చాలా దానిపైన ఇంకా చాలా బాగుంది. వాళ్ళంతమంది అన్ని రివ్యూలు చెప్పినారు నీకు. నేను నీకు పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తా. నా దీంట్లో ఒక సినిమా బాగా నీట్గా ఏదన్నా స్టోరీ ఎలివేట్ అని కావాలంటే విలన్ చాలా ఇంపార్టెంట్. విలన్ లేనిది సినిమాలు ఉండవు. ఒక డైరెక్టర్ ఫస్ట్ విలన్ రాసుకుంటాడు. ఈ సినిమాలో విలన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 5 minutes సీన్లో చూపిస్తాడు. విలన్ లేడు ఈ సినిమాలో. యాక్చువల్గా ఈ సినిమాకి విలన్ లేదు. విలన్ ఎవరు అంటే అధర్మం. ఆ అధర్మం అనేది కంటికి కనిపించదు ఈ సినిమాలో. దేవుడు ఈ సినిమా చెప్పేటప్పుడు చెప్పులు పేసేద్దాం, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుడు ఎట్లా అంటే అధర్మం తప్పినప్పుడు మన పూర్వీకులు మన పిల్లలకు చెప్పియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాతకాలంలో ధర్మం 5 పాదాల్లో ఉన్నిందంట. ఇప్పుడు ధర్మం ఒక ఒంటికాల మీద నిలబడింది ఈ యుగంలో. ఆ 5 పాదాలు ఉన్నప్పుడు దేవుడు ఎట్లా సృష్టించినాడు, ఎట్లా వచ్చినాడు? ఈ ఇప్పుడుండే కాలంలో ధర్మం ఒంటికాల మీద నిలబడింది. మోసం ఎక్కువ జరుగుతుంది. డబ్బులు తీసుకుంటారు, మోసం చేస్తారు, అబద్ధాలు చెప్పి నడి రోడ్లోకి వదిలేస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కాన్సెప్ట్ వచ్చేమిరంటే అధర్మం రైజ్ అయినప్పుడు దేవుడు ఏ రూపంలో వస్తాడు అనేది ఈ సినిమాలో చూపించినాడు. ఇది ఈ సినిమాకి మెయిన్ పాయింట్. ఆయన ఏ రూపంలో వస్తాడనేది, అది అగ్ని రూపంలో రావచ్చు, స్తంభం రూపంలో రావచ్చు, చెట్టు రూపంలో రావచ్చు. ఆయన సృష్టిలో ఏ రూపం ఉంటే ఆ రూపంలో వస్తాడు. కాంతార 1లో ఏ రూపం వస్తాడో చూపిలా, జస్ట్ దేవుని రూపం చూపించినారు. ఈ సినిమాలో వాడు స్టార్టింగ్లోనే చెప్తాడు, అధర్మం తప్పితే ధర్మం నిలబడేదానికి దేవుడు ఎవరు ఏ రూపంలో వస్తాడని చూపించినాడు. ఏ రివ్యూ నాకు నేను ఎవరిని ఒకరిని పట్టించుకోను. నాకు సినిమా నచ్చిందో లేదంటే పోతుందని చెప్పేస్తా. ఫస్ట్ హాఫ్ నా వరకు అయితే బేకార్. మొదటి 15 నిమిషాల తర్వాత హీరో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత
ఆ సినిమా ఎందుకు పోతుంది, ఆ సీన్లు ఎందుకు రాసుకున్నాడు, అది అసలు ఏమి అనేది నిద్ర వచ్చేస్తుంది. డిసప్పాయింట్ అయ్యారు. కొంచెం కాదు, అసలు ఏమీ లేదు సినిమాలో. అంటే వాడు లేస్ వచ్చేస్తాడు. సో ఇప్పుడు ఈ రివ్యూ నువ్వు ఎవరికి చెప్పాలంటే లేస్ వచ్చావని చెప్తా అన్నా. నువ్వు ధైర్యంగా కూర్చో, ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ నుంచి కూర్చో. ఇంటర్వెల్లో కూడా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి నువ్వు ఎండింగ్ వరకు నువ్వు పెట్టిండే 200 రూపాయలు 300 రూపాయల టికెట్ రిషబ్ శెట్టి నీకు న్యాయం చేస్తాడు. పూర్తిగా న్యాయం చేస్తాడా, కడుపుండుకు పెడతాడా సెకండ్ పక్కన పెట్టే, నువ్వు పెట్టే డబ్బులకి నీకు న్యాయం చేస్తాడు. సెకండ్ హాఫ్లో ఎందుకు న్యాయం చేస్తాడంటే సెకండ్ హాఫ్ పూర్తిగా నడిచేది ఒక్క పాయింట్ మీద నడుస్తుంది. ఆ పాయింట్ చెప్పేస్తే మీరు సినిమాకి వచ్చి కూడా వేస్ట్. నేను చెప్పను ఆ పాయింట్, చాలా ఇంపార్టెంట్, అది చాలా చిన్న పాయింట్, అదే చాలా చిన్న పాయింట్. అదే సినిమాకి రాజు రాణి ధర్మము అధర్మము హీరో విలన్ ఆ పాయింటే వెన్నుముక్క. అది ఆ పాయింట్ని వాడు ఏం చేసినాడు అంటే లాస్ట్ వరకు లాక్కొని వచ్చుకున్నాడు. ఈ సినిమా 2 లైన్ల మీద పోతుంది. ధర్మం అధర్మం. అధర్మం మనుషుల్లోనే ఉంటుంది, ధర్మం ఏం చేస్తుందని చూపిస్తాడు. దీనికి గాను రిషబ్ శెట్టి ఏం చేసినాడంటే ఎలివేషన్ సీన్స్ రాసుకున్నాడు. ఓకే, ఇది రివ్యూ. ఎలివేషన్ సీన్ ఏం పన్నాయంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయి కూడా ఒక 20 నిమిషాల తర్వాత ఫైట్ వస్తుంది. అది కాంతార 1 ఎండింగ్లో ఏమైతే ఉందో సేమ్ ఫైటే. ఆయన అదురుకొని దేవుడు ఆయనకు వచ్చి అంతా సేమ్ ఫైట్. చూడప్ప ఇంకోటి చెప్తాన్నా, కొత్త ఫైట్లు ఏం లేవు సినిమాలో, సేమ్ కాంతార 1. నీకు ఈవెన్ నీకు బీజిఎం కూడా కాంతార 1 ఈ సినిమాలోనే పెట్టేసినాడు. కొంచెం కాదు, పూర్తి. నువ్వేం కొత్త ఇన్స్ట్రుమెంట్లు కూడా ఎత్తుకోవు. ఓకే, అదే యాక్షనే ఈడ చేసినాడు. ఎక్కడ కాంతార 1లో ఏమైతే ఎండింగ్లో ఔ అని చేస్తాడో రిషబ్ శెట్టి, అంత పూనకం తెచ్చుకొని చేస్తాడు చెప్పేటప్పుడు, ఆ పూనకం యాక్షన్ని ఆయన చూపించినాడు. ఇది యాక్షన్ అదే దేవునికి నైవేద్యం చూపిస్తాడు, అంతా చూపిస్తాడు. కొత్త యాక్షన్లు ఏం లేవు. కానీ ఆయన ఆ యాక్షన్ చేసేటప్పుడు కూడా పూర్తి కాన్సన్ట్రేషన్తో చేసినాడు. అది హైలైట్. ఎక్కడ పాతదాన్ని తక్కువ చేసి ఈ సినిమా చేసినాడు అనేది లేదు, డిబేట్ కాలే. నెక్స్ట్ ఎండింగ్, దానికి యుద్ధం సీన్ ఉంది. ఈ ఎండింగ్లో ఏమిరా అంటే ఒక 5 నిమిషాలు ఆయన నువ్వు ఎందుకు పుట్టినావు అని ఆయన క్వశ్చన్ చేసి నువ్వు పోయి చూసుకో అంటే ఆ రౌండ్లోకి పోతాడే, అక్కడ సీను మట్టుకు ఓం నమ శివాయ దండం పెట్టేయాల్సిందే. ఇది రివ్యూ అంటే ఏం లేదనా. ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను కదా ఏమీ లేదు నీకు. కానీ ఎవడు ఫస్ట్ హాఫ్ నిరుత్సాహపడకుండా సెకండ్ హాఫ్ ఖచ్చితంగా కూర్చోండి. ఇది మట్టుకు నువ్వు హైలైట్ చేసుకో. ఫస్ట్ హాఫ్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్ నీకు చూసే కొద్దీ ఏమీ ఉండదు. మేమైతే చాలామంది 5 మంది 10 మంది బయట వెళ్ళిపోయినారు. కానీ సెకండ్ హాఫ్ ఎవడైతే వాడిని ఇంకా చూద్దాం టికెట్ పెట్టాము కూర్చుంటామో, నీకు సెకండ్ హాఫ్ 100కి 100% సాటిస్ఫై చేస్తాడు. అందరూ లక్షకి దగ్గరలో ఉన్నాము. ఒకసారి లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మిస్ అయ్యింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షకి దగ్గరలో ఉన్నాము, కొంచెం పుష్ చేయండి. దసరా పండగకి ఈసారి దీపావళి వచ్చే టైంకి అయిపోవాలా. నన్ను అడిగితే 1,00,000 మీరు ఏం చేస్తారో అది చేయండి. సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అఖండ 2 కానీ ప్రతి ఒక్క సినిమా సంబంధించిన అప్డేట్ కానీ పబ్లిక్ టాక్ అనేది ఛానల్లో పడుతుంది. సో కొద్దిగా పుష్ చేయండి. ఎవరైనా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అది సబ్స్క్రైబ్ కానీ అండ్ అలాగే కొద్దిగా లైక్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతాయి వీడియోస్ ప్రతి ఒక్కరికి.